హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫలాలను గురించి డిస్కస్ చేద్దాం. మొదటిది మృదు ఫలం. మధ్య ఫల కవచం, అంతఃఫల కవచం సంయుక్తంగా గుజ్జుగా మారాయి. జామ, ద్రాక్ష, టమాటో, క్యాప్సికమ్, సొలానం, లైకోపెర్సికాన్ వంటివి మృదు ఫలాలకి ఉదాహరణలు. టెంకగల ఫలం. ఒకే విత్తనం గట్టి టెంక వంటి అంతఃఫల కవచం ఉంటాయి. కొబ్బరి, మామిడి టెంకగల ఫలాలకు ఉదాహరణలు. హెస్పరీడియం తైల గ్రంథులున్న బాహ్య ఫల కవచం. కాగితం వంటి పలుచని మధ్య ఫల కవచం. రసభరిత కేశాలున్న అంతఃఫల కవచం హెస్పరీడియంకు ఉదాహరణలు. సిట్రస్ ఫలాలు హెస్పరీడియంకు ఉదాహరణ. పోమ్ కండగల పుష్పాసనంతో ఆవరించబడి ద్వి లేదా బహుఫలదల నిమ్న అండకోశం నుంచి అభివృద్ధి చెందే ఫలం పోమ్. యాపిల్ పోమ్కు ఉదాహరణ. నెక్స్ట్ పెపో పెచ్చు వంటి బాహ్య ఫల కవచం. కండగల దోస మధ్య ఫల కవచం. మెత్తని అంతఃఫల కవచం. స్టే ట్యూన్డ్ బయాలజీ ఫర్ డిఎస్సి.